దేవునికి మహిమ కలుగునగాక. తల్లిగారికి వందనాలు, మీ అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏమంటే, దేవుడు నా పట్ల ఎన్నో కార్యాలు చేసి ఉన్నాడు, ఎన్నో మేలులు చేసి ఉన్నాడు. ఆయనకి కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకుంటాను. నేను జూన్ లాస్ట్ నెలలో చాలా నెమ్మది లేకుండా ఇంట్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను. ప్రభువా, ఏంటి నాకు ఈ పరిస్థితి, నాకు నెమ్మది లేదు, ఏం చేయాలి ప్రభువా అంటే అన్నమ్మ సిస్టర్ గారిని చూపెట్టి అక్కడికి వెళ్ళమని నా మనసు నన్ను గద్దించింది. గద్దించిన తర్వాత నేను ఒక పాత చీర కట్టుకొని నేరుగా వచ్చేసాను. వచ్చేసి ఇక్కడ కూర్చుంటే నా కళ్ళ నీళ్ళు నాకు తెలియకుండానే కారిపోతున్నాయి. సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, కన్నీరుతో నేను చాలా వేదన పడుతూ ఉన్నాను. ఆదరించేవాళ్ళు ఎవరు లేరు ప్రభువా, మరి ఎలా చేయాలి నాయన అని చెప్పి ఎంతగానో వేదన పడుతున్నప్పుడు నేను వచ్చి ఇక్కడ కూర్చున్నానుక నాకు చాలా సమాధానం వచ్చింది, ఆదరణ వచ్చింది, ధైర్యం వచ్చింది. ఎన్నో కార్యాలు నా పట్ల దేవుడు చేసి ఉన్నాడు కదా, మరి ఇప్పుడు ఎందుకు నేను వేదన పడేది? నాకు నా దేవుడు ఉన్నాడు, నా పక్షంలో ఉన్నాడు, నా బిడ్డల పక్షంలో ఉన్నాడు, నా కుటుంబ విషయంలో ఉన్నాడు. ఆయన చేసిన కార్యాలు చెప్పుకునేదానికి తరం లేదు కదా. ఇప్పుడు ఎందుకు నేను ఇంతగా వేదన పడుతున్నాను? నేను వేదన పడను ప్రభువా, ప్రతి విషయంలో నువ్వు ఉండవు నాయన. భర్తగా ఉండే దేవుడు నాయన, బిడ్డలకి తండ్రిగా ఉండే దేవుడివి, కుటుంబానికి యజమానుడిగా ఉండే దేవుడివి. మరి ఇప్పుడు ఎందుకు నాయన నన్ను ఇటు కొంగ తీస్తుంది సాతానుడు? నాయన నాకు ప్రార్థన రావటం లేదు, నాకు ప్రార్థన దయచేసినప్పుడు అది సిగ్గుతో తలదించుకొని వెళ్ళిపోతుంది. ప్రభువా, నాకు ప్రార్థన దయచి నాయన, ప్రార్థన చేసుకోవాలనుకున్న ప్రార్థన రావటం లేదు. ఆ స్థితిలో నన్ను నలిపివేస్తుంది, వేదన పెడుతుంది, బాధ పెడుతుంది, దుఃఖ పెడుతుంది, కన్నీరు నాకు తెలియకుండానే కారిపోతూ ఉన్నాయి. అలాంటి సమయంలో నేను ఈ తల్లిగారి దగ్గరికి వచ్చి ప్రార్థన తల్లి ప్రార్థన చేసి చుట్టూ సమస్యలు వాళ్ళ భారముగా ఉన్నాయమ్మా, ప్రార్థన చేసుకో, దేవుడే వీటికి పరిష్కారం చేయగలడు అని చెప్పింది తల్లి. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. దేవుడు నాకు చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈ కార్యాలు కూడా ఎందుకు చేయడు నా దేవుడని నేను స్తుతించి ప్రార్థించుకున్నప్పుడు కొంచెం విడుదల దొరికింది. నా మడియాల్లో 2 మడియాలు అరికాళ్ళలో పాదాల దగ్గర మంట, అది అస్సలు చెప్పుకోలేని తరం మంట. అది బొగ్గుమని ఎదురొచ్చేది లేదు. ఎంతగానో బాధపడుతున్నాను, తెల్లవాళ్ళు బాధపడేదాన్ని. తండ్రి ఇక్కడికి వచ్చిన తర్వాత తల్లి ప్రార్థన నెత్తిన పెట్టి తైలం అంటించి ప్రార్థన చేసిన తర్వాత ఆ మంటలు తగ్గాయి. అది అనుభవించి నేను నిద్రపోతున్నాను. విజ్ఞాపన అమ్మ నాకు అన్న తల్లి ఇచ్చింది. విజ్ఞాపన 8 వారములు నేను ఏం చేసేది ప్రభువా, నాకు చాలా కష్టాల్లో ఉన్నాను. విజ్ఞాపన ఉన్నప్పుడు మరి నేను ఏదో ఒకటి ఇవ్వాలి కదా, ఏం చేయాలంటే తెలియని రీతిగా ఆ సమయం వచ్చేలేకే మంచి ఫుడ్గా దేవుడు సహాయం చేసి విజ్ఞాపన 8 వారాలు శ్రేష్టముగా జరిపించాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునగాక. తల్లిగారికి వందనాలు. మీ అందరూ విజ్ఞాపనలో ఉండే ప్రతి బిడ్డ నా కోసం ప్రార్థన చేశారు. ఎలిజబెత్తమ్మ కుటుంబాన్ని కాపాడినైనా వాళ్ళ పిల్లల విషయాల్లో కాపాడు ప్రభు అని అందుని బట్టి సిస్టర్లకు అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ సాక్ష్యాన్ని దేవుడు విని ఇంకా సమస్యల్లో నుంచి విడుదల ఇచ్చే సహాయం చేయాలని యేసు నామాన్ని బట్టి అడిగి ఏడుకుంటున్నాను. ఇదేనా సార్? ప్రభు నామమునకు ఘనత కలుగునుగాక. మనం ప్రార్థించుచూ ఉండగానే దేవుడు కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు. అంతే, దాని అర్థం ఏంటి? ప్రార్థన వదలకూడదు. ప్రార్థన మనం చనిపోయే వరకు చేస్తూనే ఉండాలి. దేవుని యొద్ద నుంచి మేలు పొందుతూనే ఉండాలి. మనం సాక్షులుగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. సహోదరికి ఇచ్చిన నెమ్మదిని బట్టి, ఇచ్చిన సహాయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తాం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని నామానికి ఘనత కలుగునుగాక. సహోదరి అనసూయ సాక్ష్యం చెప్తుంది. మొదటిగా ప్రభు యేసు నామమునకి స్తుతియు ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక. సమయం ఇచ్చిన అమ్మకి నా వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను.
గడిచిన 12వ తారీఖు రాత్రి నాకు చాలా తలనొప్పి వచ్చిందండి. కుడి కంటి మీద నుంచి ఏ, బాగా కుడివైపు తల అంతా మరి రోకలు పెట్టి దంచినట్టే ఉంది. అది వస్తుంది అని తెలుస్తుందంటే నాకు వెంటనే నీరసం అయిపోయి చెమటలు కారిపోయి బాగా ఎంత నీరసం అంటే చెప్పలేను. ఇక అసలుకి నిజంగా ఒకవేళ నా ప్రక్కన తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ ఉంటే వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంత సివియర్గా ఉంటుంది నా పరిస్థితి. అది ఎప్పుడు మళ్ళీ సీరియస్ అవుతుందంటే 9 దాటిన దగ్గర నుంచి ఇక అర్ధరాత్రి ఎవరూ నాకు సహాయం చేయలేని పరిస్థితుల్లో ఆ టైంలో సీరియస్ అవుతుంది. అయితే నిజంగా 5, 6 నెలల నుంచి నాకు ఇది జరుగుతూ ఉంది. మరి నెలకే 2, 3 సార్లు వస్తూ ఉంటుంది. దాన్ని బట్టి నేను మరి డాక్టర్ మధుకిరణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, అక్క మరి మీకు నరాలు ఎముకలు మరి పూర్తిగా అరిగిపోయిన పరిస్థితి అది మీకు తెలిసిందే, పలానా డాక్టరు తెలియపరిచారు కదా, మరి అన్ని టెస్టులు జరిగినాయి కనుక మనం చేయగలిగింది ఏం లేదు, ఒక్క ట్యాబ్లెట్ నాకు పెడతాను, దాన్ని మీరు కంటిన్యూ చేయాల్సిందే మీ జీవితాంతం లోకంలో బ్రతికినంతకాలం. కానీ మీరు ఏదైతే చేయొద్దంటున్నారో అది మీరు చేస్తున్నారు కనుక తరచుగా మీరు దానికి గురవుతున్నారు, మీరు ఏమీ పని చేయకూడదని అంటారు. దాన్ని నేను ఏం చేయలేను, అది నా వల్ల ఏది కాదు. ఎందుకంటే మరి నేను ఒంటరిగా ఉంటాను కనుక నా పని నేను చేసుకోవాల్సిందే. కానీ ప్రభు కృప ఏమైనదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు నేను ఉంటున్న గృహంలోనికి దేవుడు తీసుకొని వచ్చి మరి ఆ గృహ యజమానులతో వారికి సహాయం చేసే మరి ఒక బిడ్డతో నాకు నా బట్టలు ఉతికించటం, గిన్నెలు కడిగించటం, ఆ ఇల్లు తుడిపించటం, మరి మందిరం ఉంటుందన్నమాట దానికి ముందు, రూముకు ముందు అదంతా క్లీన్ చేపిస్తున్నారు. అమ్మ ఆ అమ్మాయికి చెప్పారట, నాకు సీరియస్ అయిన రాత్రి, అమ్మ తను ఇవ్వలేకపోయినా మేము ఇస్తాం, ఆమె ఉన్నప్పుడు మాకు ఇస్తుంది, నువ్వు మాత్రం ఖచ్చితంగా చేయాలి పని అని చెప్పారంట. అందుని బట్టి దేవుడు ఆ బిడ్డకి మంచి మనసు ఇచ్చి నాకు సహాయం చేస్తూ వస్తుంది. అయినప్పటికీ నొప్పి నన్ను తరచుగా వెంటాడుతుంది. కానీ గడిచిన 12వ తారీఖు రాత్రి ఆ సీరియస్ అయిన పరిస్థితి, నేను విజయవాడ ప్రాంతంలో ఉన్నాను, నేను అసలు ప్రయాణం చేయలేను, రాలేనంటే మరి అమ్మగారింట్లో ముందు భాగంలో ఉన్న గృహంలో మిషనరీ పాస్టమ్ గారు ఉండేవారు. ఆ మిషనరీ పరిచర్యలో ఒక మిషనరీ గారు చాలా గొప్ప వ్యక్తి. వారు చనిపోతాననే సమయంలో నాకు అక్కడ మీటింగ్కి నేను అటెండ్ అయ్యాను ఇక్కడే. అయినప్పుడు ప్రభు నాకు చెప్తున్నారు, మరలా ఆ పాస్టర్ గారు రారు, ఇది చివరి సమయం అని చెప్పినప్పుడు నేను కూడా హృదయంలో సమర్పించుకున్నాను, ఆ మిషనరీస్ కోసం నేను ప్రార్థన చేయాలి, నేను ఈ లోకంలో బ్రతికున్నంత కాలం ఎక్కడున్న వారైనప్పటికీ వారందరి కొరకు ప్రార్థన చేయాలని నిర్ణయించుకున్నాను కనుక నేను ప్రతి నెల 2వ బుధవారం అమ్మగారింట్లో మరి ముందు భాగంలో ఉన్న ఆ యొక్క అమ్మగారింట్లోనే కొందరు సేవకురాళ్ళందరూ కూడుకుంటారు. నేను కూడా ఆ సమయానికి నాకు ఆరోగ్యాన్ని బట్టి కాదు కానీ ప్రభు కృపను బట్టి నేను వచ్చి జాయిన్ అవుతుంటాను. మరి ఆ యొక్క రీతిలో మరి 11వ తారీఖు వారు ముందుగానే టికెట్లన్నీ బుక్ చేసుకున్నారంట, ఎంతమంది వెళ్ళాలనుకున్నారో ఆ యొక్క వరదల్లో చిక్కుపోయిన వారికి సహాయం చేయాలని. మరి నాకైతే తెలియదు, నా ఫోన్ సరిగా పనిచేయదు, వారు నాకు ఫోన్లు చేస్తారంట అందరూ, మరి సిస్టర్ని తీసుకొని వెళ్ళాల్సిందే ఖచ్చితంగా, సిస్టర్కి తెలిసిన ప్రాంతము ఎక్కడెక్కడ దెబ్బతిన్నదో తనకి కొందరు తెలిసి ఉంటుంది, అందుని బట్టి మనం సహాయం చేయొచ్చు అని. కానీ నాకెందుకో ఒకరోజు ఆ 10వ తారీఖునేమో నేను ఆ జ్యోతి పాస్టమ్ గారికి ఫోన్ చేసినప్పుడు, అమ్మా మీరు ఎక్కడున్నా సరే మీరు హాజరవ్వాలి, విజయవాడకి రావాలి అని చెప్పినప్పుడు, నేను అసలు ప్రయాణం చేయలేను నాన్న, నేను రాలేనురా అంటే, లేదు మీరు ఖచ్చితంగా రావాల్సిందంటే, ఇక ఎందుకో నేను మళ్ళా చాలా వేదన చెంది, సరే నేను ప్రభుతో ఒప్పందం అయ్యాను కదా మిషనరీ సేవ కొరకు, మరి ఒకవేళ దాని విషయంలో నేను వెళ్ళకపోతే నేను మళ్ళీ అక్కడ జవాబు చెప్పాల్సి ఉంటాను దేవునికి అని నన్ను నేను తగ్గించుకొని నేను నార్మల్ టికెట్ తోటే నేను వెళ్ళడం జరిగింది. 2వ రాత్రి నాకు సీరియస్ అయిపోయింది. కానీ అద్భుతంగా ఆ రాత్రి నేను అమ్మకు తెలియపరిచే శక్తి నాలో లేదు. కానీ వారికి మరి మధుకిరణ్ గారికి ఫోన్ చేసినప్పుడు అమ్మగారు వాళ్ళు, ఈ టైం అసలు ఈ ట్యాబ్లెట్ బయట ఎవరు ఎక్కడ ఇవ్వరు హాస్పిటల్లో కూడా, మరి కనుక మరి మీ దగ్గర ఏమైనా డోలో ఉంటే వేయండి అని అమ్మగారితో చెప్పారంట. డోలో వేశారు.
ఏయకముందే నాకు తగ్గుతున్నట్టు అనిపించింది. కానీ నేనైతే ఏమాత్రం కూడా ఆహ్, బలహ బలంగా లేను. అంత బలహీనరాలుగా ఉన్నాను. చాలా స్పృహ తప్పిన స్థితిలో ఉన్నాను. భోజనం చేయమన్నా గానీ అస్సలు నేను కదలలేనమ్మా, పలకలేని స్థితిలో ఉన్నాను. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏంటి ఈవిడ ఇంత హుషారుగుంది, ప్రయాణంలోని ఏంటి అన్ని విషయాల్లో ఇంత హుషారుగుంది, ఇంత సడన్‌గా ఇలా అయిపోయిందని వాళ్ళు చాలా బాధపడ్డారు. మరి ఆ టైంలో ఆ పాస్టర్ గారికి కూడా చాలా జ్వరం ఉంది. కానీ అద్భుతంగా దేవుడు నన్ను స్వస్థపరిచి, మరి అనుకోని రీతిగా అదే తెల్లవారి నాకు డాక్టర్ సుజాత గారని దేవుడు నన్ను ఇక్కడ పరిచర్య తీసుకొచ్చిన క్షణమందే మరి డిస్ట్రిక్ట్ మేయర్ బాన్శ్రీ గారింట్లో వారు అద్దెకుండేవారు. వారింట్లో దేవుడు నన్ను సంవత్సరం అక్కడ పోషించి, ప్రేమించి నన్నెంతోగానో ఆయన పరిచర్యలో వాడుకున్నారు. మరి వారి తల్లిగారు ఈ లోకాన్ని విడిచి దేవుని రాజ్యంలో ఉన్నారు కనుక మరి 2వ సంవత్సరం కూడిక జరుగుతుంది, మీరు రావాల్సిందే అని వారు నాకు ఫోన్ చేశారు. నేను ఇక నాకు బాగలేదు, అది లేదు, ఇది లేదని చెప్పకుండా, దేవా నీ చిత్తమైతేనేనయ్యా, నేనైతే నెల్లూరు వెళ్ళిపోవాలి నాయనా, నువ్వు ఇచ్చిన మందిరంలోకి వెళ్ళి నేను ఒక పక్షిలాగైనా నేను మొరపెట్టుకోవాలయ్యా, నేను కదలలేని స్థితిలో ఉన్నాను ప్రభు, నన్ను ఏ రీతిగా అయినా నీ మందిరంలోకి తీసుకొని వెళ్ళయ్యా, నువ్వు ఇచ్చిన మందిరం అయ్యది, ఇంతకాలానికి ఇచ్చిన మందిరంలో నేను పడి మూలగల ప్రభా, అనేక ఆత్మలతో నింపబడాలి ప్రభా మందిరము. మరి శుక్రవారం దేవునితో నేను ఒప్పందమయ్యాను. శుక్రవారం మాత్రం మరి మీ చిత్తమైతే నన్ను ఈ యొక్క పాదమందిరానికి పంపించిన ఆయన అని దేవుని సన్నిధిలో చాలా వేదన చెందాను. దేవుడు నన్ను అద్భుత రీతిగా స్వస్థపరిచి మరి తెల్లవారి తల్లిగారి యొక్క గుడికి నేను పాల్గొనడానికి నాకు దేవుడు సహాయం చేశారు. అక్కడ కూడా అద్భుతంగా మరి తల్లిగారి నిమిత్తము నన్ను ప్రార్థన చేయటానికి కూడా దేవుడు నిలబెట్టుకున్నారు. కానీ మరి వారి ముగ్గురు కుమార్తెలు డాక్టర్లే. అమ్మా ఇలా ఉన్నారు, మీరు వెళ్ళొద్దు నెల్లూరు, నా దగ్గర ఉండి రెస్ట్ తీసుకోండి అన్నా కానీ లేదు లేదమ్మా, ప్రభు నా ముందు గొప్ప పరీక్ష పెట్టారు, ఆ పరీక్షలో నేను పాస్ అవ్వలేను, కానీ నా యేసే నన్ను పాస్ చేయాలమ్మా, ఈ యొక్క పరిగెత్తలేని వయసులో, చేయలేని స్థితిలో, ఆరోగ్యం లేని పరిస్థితిలో నేను ప్రభు సన్నిధిలో పడి ప్రార్థన చేసుకోవాలమ్మా, నా ప్రాణం అక్కడ పోవాల్సిందే కానీ నేను ఎక్కడ ఉండలేనమ్మా అని నేను రావటానికి నా దేవుడు ఎంతోగానో సహాయం చేశారు, ఎంతో చక్కటి ఆరోగ్యం ఇచ్చారు. మరి తల్లిగారు అయితే తెలుసుకున్నారంట అక్కకి ఫోన్ చేసి, కానీ నేను ఫోన్ చేయాల్సింది నేను ఫోన్ చేయలేదు. మరి యేసయ్య ఇచ్చిన తల్లికి నా మీద ఉన్న భారము బాధ్యత నా మీదే కాదు, ఈ సంఘం మీద ఎంతో భారము బాధ్యత, ఎంతో వేదన, ఎంతో దుఃఖం, అది దేవుడు ప్రత్యేకపరుచుకున్న దైవజనులకే ఉంటుంది. ఆత్మ మీద ఆర్భాటం, ఆతృత, తీవ్రత, ఆత్మలో మంట. అట్టి ఆత్మ మంట పెట్టిన అమ్మకి నేను ఎన్నైనా స్తుతులు చెల్లిస్తున్నా, వందనాలు చెల్లిస్తున్నాను, నా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవునికే స్తుతియు ఘనత మహిమ ప్రభావాలు చెల్లినగాక. మరి నా కొరకు మీరు ప్రార్థన చేయండి. నేనైతే ఇప్పుడు ట్యాబ్లెట్ కూడా వేసుకోవట్లా. ప్రభువా నన్ను మీరు ఏమైనా చేయండి. ఈ 10 రోజుల నుంచి నేను మెడిసిన్ అనే ఆ డోలో వేయటమే, ఇంతవరకు నేను మెడిసిన్ అంటుకోవట్లేదు, హాస్పిటల్కి కూడా వెళ్ళట్లేదు. దేవా నన్ను నువ్వేమైనా చేయంటే దేవుడు అద్భుతంగా నాకు బాడీలో చాలా అద్భుతం చేస్తున్నారు. రోజుకు రోజు కొంచెం కాళ్ళల్లోనే నరాలు నైటు బాగా పెయిన్స్ అన్నట్టుంది. నేను అసలు ఒక్క క్షణం కూడా పడుకోవటానికి ఇష్టపడలేకపోతున్నాను. దేవుడు ఆయన సన్నిధిలో కూర్చోబెట్టి ప్రార్థన నేర్పించుకుంటూ ఆయన నన్ను నడిపిస్తున్నారు. నాకు ఆ విషయంలో సంపూర్ణ స్వస్థత రావాలని మీ అందరు నేను బ్రతిమాలుకుంటున్నాను. మరి ముఖ్యంగా ప్రభు సన్నిధిలో వేడుకుంటున్నాను. అమ్మకి నా వందనాలు చెల్లిస్తూ, కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. నా కోసం ఎంతో ప్రార్థన చేస్తున్నారు, మీరు బహుభారంగా ప్రార్థన చేస్తున్నారు. నేను ఏమి ఇవ్వలేను, కానీ మీ కొరకు ప్రార్థన చేసే శక్తిని కావాలని ప్రార్థన చేయండి. ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవునికి సమర్పిస్తున్నాను. ప్రభు నామమునకు ఘనత కలుగును గాక. సహోదరి పట్ల దేవుడు చేస్తున్న ఆశ్చర్య కార్యములు, ఇస్తున్న స్వస్థతను బట్టి దేవునికి స్తోత్రము. తను పరిచర్య చేస్తుంది, మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఇంకనూ ఆమెని ఎక్కడెక్కడ వాడుకోవాలని ఇష్టపడుతున్నాడో, ఎలాంటి నడిపించుకోవాలని ఇష్టపడుతున్నాడో అలాగే నడిపించబడినట్లుగా అందరి ప్రార్థన సహకారం అందించండి. దేవుడు దీవించి ఆమెను వాడుకొనుగాక. విన్న సాక్ష్యాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి నిర్మలమ్మ కూడా సాక్ష్యం చెప్తుందంట. చెప్పేవాళ్ళు త్వరగా చెప్పుకోండి, 4:30 అయింది టైము.
దేవునికి స్తోత్రములు. మరి ఈరోజు నేను మందిరానికి రాలేననుకున్నా. మనసు ఏమనిపిస్తుందంటే చాలా బేజారుగా ఉంది. ఈరోజు నేను పోలేనులే, వచ్చే వారమైనా పోయి సాక్ష్యం చెప్పాలని అనుకుంటుంటే నేను దేవుని పొద్దున అడిగినది. భయంకరంగా ఎండగా ఉంది మధ్యాహ్నప్పుడు. ప్రభు చల్లదనంగా ఇస్తే నేను అమ్మ దగ్గరికి వెళ్ళగలుగుతాను, లేకుంటే పోలేను ప్రభు ఎండ ఉంటానన్నాను. అయితే దేవుడు నేను మంచి చల్లటి వాతావరణం ఇచ్చినాడు, అందువల్ల రాగలిగినాను. ఇంటికాడకు ఆటో వచ్చింది. మరి యెహోషువ వాళ్ళ అమ్మ నన్ను ఒక పసిబిడ్డని ఎత్తినట్టే ఇప్పుడు ఆమె బండి ఎక్కిస్తుంది, నన్ను బండిలో కూర్చోబెట్టింది. క్షేమంగా అక్కడి నుంచి ఇక్కడికే నేరుగా దిగేసాను అన్నమాట. మరి నా సాక్ష్యం ఏంటంటే, మరి ఆ రోజు నేను రిపోర్టు పొట్ట దగ్గర తీసిన స్కానింగ్ మొదటి డాక్టర్కి చూపిలా, కానీ నేను అమ్మ దగ్గరకు వచ్చి చూపించాను. అమ్మ శుభకరమైన మాట చెప్పింది, సంతోషపడ్డాను. ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళాను క్షేమంగా. మళ్ళీ నేను ఆ అమ్మాయి యెహోషువ వాళ్ళ అమ్మ డాక్టర్ కాడికి పోయి రిపోర్ట్ చూపిస్తాం పదమ్మని అడిగిందన్నమాట. ఇక నేను తీసుకొని మొదటి డాక్టర్ కాడికి వెళ్ళాను. డాక్టర్ చూసి దీంట్లో ఏమి లేదమ్మా, బాగుంది, అంతా నీకు ఫ్రెష్గా ఉంది, ఏమి లేదు, నువ్వు భయపడాల్సిన పనే లేదు, నీకు ఉట్టే ఆలోచనే, టెన్షన్, భయం అదొక్కటే నీకు ఉండేది అని డాక్టర్ చెప్పినాడు అన్నమాట. కానీ నాకు ఒక మొన్న ఈ మధ్య ఏమంటే కళ్ళద్దాలు పగిలిపోయినాయి అన్నమాట. కరివేళ్ళది ఏమంటే సూళ్ళూరుపేటలో మన పెళ్ళి అయ్యింది, మాది ఫంక్షన్ జరిగిందన్నమాట కేయవారి దగ్గర కళ్యాణ మండపంలో. ఇక మేము అందరం అక్కడికి వెళ్ళినాము. ఇక పిల్లలు ఏమంటే గుంపుగా వచ్చేసారనమాట. యెహోషువ వాళ్ళ అమ్మ ముందు వెళ్ళిపోతుంది, నేనేమంటే వెనకొస్తున్నాను. పిల్లలు నాకు రావాలంటే స్థలం ఫ్రీగా ఉండాలన్నమాట, ఎగుడు దిగుడు ఉండకూడదు. మరి పిల్లలంతా పసిపిల్లలకి ఏం తెలుస్తుంది, పిల్లలు ఏమైనా నెట్టేసేలేకే అమ్మ అంటే కింద పడిపోయినాను అక్కడ. అయితే నన్ను కింద పడకుండా దేవుని బిడ్డలు అక్కడ అందరు పైకి ఎత్తేసారు నన్ను. అప్పుడు ఈమె జవురుకుంటూ వస్తుంది యెహోషువ వాళ్ళ అమ్మ. ఆ తర్వాత నేను కళ్ళద్దాలు వేసుకున్నా, కానీ అవి ఎప్పుడు కింద పడిపోయినాయో నాకు తెలియలేదన్నమాట. పగిలిపోయినాయి అంట. ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ భోజనం చేసి ఇంకా ఇంటికి అందరం వచ్చేసి అప్పుడు చూసుకుంటే కళ్ళద్దాలు లేవు. లేకపోతే నేను కృపమ్మ సిస్టర్ని అడిగినాను, ఇంకా అక్కడే ఉందో ఇంటికి వచ్చిందని. మా కళ్ళద్దాలు కనపడలేదమ్మా అంటే, నిర్మల నీ కళ్ళద్దాలు ఆ బంగారు కలర్ ఏమయ్యి అక్కడ పడిపోయినాయేమో, పగిలిపోయి ఉన్నాయి, ఎవరియా పాపం పగిలిపోయినాయి అని నేను అనుకున్నాను. ఇక నాకు ఉండే కూలోళ్ళు ఏమంటే అంతా చిమ్మేసి ఎవరికొని గుచ్చుకుంటాయని పక్కకు నెట్టేశారు అన్నమాట. ఇంకా నేమంటే ఇప్పుడు అద్దాలు ఎట్ట చేయాలి, నా ఆశ నా కోరిక ఏమంటే మందులమ్మంటే ఆమె దగ్గరికి వెళ్ళాలని నా ఆశ నా కోరిక, అక్కడ చూపించుకోవాలని. కళ్ళు చాలా మసకలైందన్నమాట. ఇక నా దగ్గరకు అట్నే మధు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అట్నే ఆ మందులమ్మ దగ్గరికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఫ్రీగానే చూసి అందరికి చూసేసింది, కొద్దిగా ఖాళీగానే ఉండింది. 300 ఫీజు ఇచ్చాను. ఇంకా ఆమె చూసిందన్నమాట. చూసేప్పుడు ఆయన ఏమనిందంటే, నిర్మల చాలా డల్గా ఉన్నావు నువ్వు, ఆపరేషన్ ఎట్లా చెయ్యాలా, నేనైతే ఆపరేషన్ చేస్తాను, నువ్వు ఆహారం పుష్టిగా తింటే నువ్వు బాగా బలంగా వస్తే అప్పుడు నేను నీకు ఆపరేషన్ చేయగలుగుతాను, అద్దాలు పగిలిపోయినావు కాబట్టి ఇప్పుడు నేను అద్దాలు రాసిస్తున్నానని అద్దాలు కూడా రాసి ఇచ్చింది. నా ఆశ తీరిపోయింది. ఇంకా మంజులమ్మ చూపేయాలని కోరిక నాకు. ఇక క్షేమంగా ఇంటికి వచ్చేసినాము. గాంధీ బొమ్మ కూడా విజయ ఆప్టికల్స్కి అక్కడికి వెళ్ళి ఇక నా అద్దాలకి ఇచ్చాను అన్నమాట. మరి నిన్న వెళ్ళి నేను సాయంకాలం 6 గంటలకి దేవుణ్ణి బాగా అడిగిన, ప్రభా నాకు ఆ వాక్యము స్పష్టంగా కనపడాలి ప్రభా, మనుషులు అంతా బాగా స్పష్టంగా కనపడాలి నాయన, అటువంటి అద్దాలు నాకు ఈ ప్రభా నువ్వని. అయితే ఆ అద్దాలకు డబ్బులు ఎక్కువ తీసుకోలేదు, 500 తీసుకున్నాడు అద్దాలు ఆయన. మరి అద్దాలు ఏమంటే తీసుకొని బైబిల్ కూడా ఎత్తుకొని పోతాను పోయేటప్పుడు, వాక్యం తీసినప్పుడు మరి ఆ కళ్ళద్దాలు బాగా స్పష్టంగా కనపడ్డాయి అన్నమాట. ఇక నా అద్దాలు తీసుకుని ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు చేసిన మేళ్ళు నేను కప్పెట్టుకొని
ఇంట్లో ఉండాలంటే నాకు మనసు కుదరదన్నమాట. దేవుడి ఇంట్లోకి వచ్చి దేవుడు చేసిన మేలు చెప్పాలి. నేను కింద పడ్డాను, మళ్ళా నాకు దెబ్బ తగలలేదు, అద్దాలు పోయినా కానీ మళ్ళీ దేవుడు నాకు కొత్త అద్దాలు ఇచ్చినాడు. అంతా నాకు స్పష్టంగా కనపడుతుంది అద్దాలు వేసుకున్నప్పుడు. ఇది నా సాక్ష్యము. మరి నా కొరకు బాగా ప్రార్థన చేయండి. ఆకలి మటుకు లేదు, ఆకలి లేకుండానే ఉంటున్నాను. యెహోషువ విజయవాడ నుంచి డాక్టర్కి మళ్ళీ ఫోన్ చేశాడు. మా అమ్మకి ఏంది సార్ ఆకలి లేదంటుంది ఏంది అని అడిగాడు అంట డాక్టర్ని. మీ అమ్మకు నిర్మలమ్మకు బాగుందయ్యా, ఆమెకి ఏమీ లేదు, ఆమె అన్నీ తినొచ్చు అని మధుగారి డాక్టర్ చెప్పినాడంట. సరే నేను అన్న మాటని కనుక్కుంటాలేమని రాత్రి ఓడు దిగినాడు అన్నమాట. నెల్లూరుకి వచ్చేసారు. రారా పోతామని అంటే డ్యూటీలో ఉన్నానమ్మా, ఇంకొక వారం వస్తుంది అన్నాడు. ఇది నాకు సాక్ష్యము. మరి నా పరిస్థితి ఎట్టుంటుందో దేవునికి వందనాలు. అమ్మ ఆత్మీయ తల్లి, ఆ తల్లికి వందనాలు. నా కొరకు మీరు కూడా ప్రార్థన చేస్తున్నారు, మీకు వందనాలు. నాకు ఆకలి అయ్యేటట్లుగా మరి దేవుడు నా పట్ల ఏమేమి చేసిండాడో ఆయన చిత్తమే జరగలేదు నా పట్ల. దేవునికి స్తోత్రాలు. ప్రభు నామమునకు ఘనత కలుగును గాక. నిర్మలమ్మకి దేవుడు అన్ని మేలు చేశాడు. ఇప్పుడు కావాల్సింది ఆకలి. ఆకలి వేస్తే మరి ఎంత తింటుందో నాకైతే తెలియదు. ఎట్టో ఒకటి ఆహారం తింటే కొంచెం బలం పుంజుకుంటుందేమో. నిర్మలమ్మ కొరకు అందరూ ప్రార్థన చేయండి. ఇప్పటి వరకు దేవుడు చేసిన అన్ని మేళను బట్టి ప్రభువును స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం మీటింగ్స్ కొరకు చైన్ ప్రేయర్ చేస్తున్నాము. చైన్ ప్రేయర్ పేపర్స్ తీసుకొని పిల్లలు తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకొని మీరు కూడా ప్రార్థన చేయండి. టైమింగ్స్ ఇవ్వగలిగితే ఇవ్వండి. ఎందుకంటే ప్రార్థన మనకు అవసరము. పరిచర్యలు జరుగుతుందంటే ప్రార్థన ఎంతో అవసరం. కాబట్టి అందరూ సహకరించండి ప్రార్థనలో. ఇక్కడ దీనిలో ఉంది పేపరు, ఇక్కడ పాపలు ఉన్నారు, పేరు రాసుకుంటారు, మీరు ఇవ్వండి. వాళ్ళు పాప ఇస్తుంది, మీరు పేర్లు ఇవ్వండి రాయించుకోండి. మీరు ప్రార్థన కూడా చేయండి. ఇంకొకటి జనవరి 15 వచ్చే సంవత్సరం ఇక్కడ డెడికేషను. అంతకుముందు అక్టోబర్ 11 ఇక్కడ శుక్రవారము ప్రేయర్ ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి ఉంటుంది అయ్యగారిది ప్రేయర్ మీటింగు, 3వ సంవత్సరం ప్రేయర్ మీటింగు. తప్పకుండా అందరు రండి. అందరికీ ఇంకా కార్డు ఇచ్చి పిలిచేదానికి అంత వీలు కాదు, అనౌన్స్ చేస్తున్నాను. మీరందరూ తప్పకుండా రండి. అయితే మధ్యాహ్నం నుంచి కాదు, ఉదయం 10 గంటల నుంచి ఉంటుంది ప్రేయర్. 1 గంటకల్లా ప్రార్థన అయిపోద్ది. మళ్ళీ మధ్యాహ్నం ప్రేయర్ ఉండదు, అదొకటి. తర్వాత నెక్స్ట్ వీకు అదే అక్టోబర్ 18, 11 ఇక్కడ ఉంటుంది. 18 శుక్రవారం సూలూరుపేటలో డెడికేషన్ యానివర్సరీ మీటింగ్ ఉంది, 32వ వార్షికోత్సవము. అక్కడికి రండి తప్పకుండా అందరూ. అక్కడ కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 1:30 కల్లా అయిపోతుంది. తప్పకుండా డాక్టర్ మధుకిరణ్ గారు స్పీకర్గా ఉంటున్నారు. అందరు రండి. అందరూ వచ్చి పరిచర్లో పాలుపంచుకొని దేవుని నామాన్ని మహింపరచండి. చాలామందికి సూలూరుపేట రావాలంటే ఇష్టమే, దేవునికి స్తోత్రము. తప్పకుండా ఒక బస్సులో అయితే ఒక 2:30 గంటలు పట్టుద్ది, కారులో అయితే 1:45 గంట పట్టుద్ది. వచ్చేసండి, దేవుని నుంచి కనపరచుకొని తిరిగి వచ్చుతురు. కానీ అందరూ ఇది మళ్ళీ నేను డెడికేషన్ యానివర్సరీ మీటింగ్స్కి మాత్రం పాంప్లెట్స్ ఇస్తాము. ఈ ప్రేయర్ మీటింగ్కి మాత్రం పాంప్లెట్స్ కానీ కార్డు కానీ ఏమి ఇవ్వం. ఇదే ఇన్విటేషన్ మీకు. ఒకటి గుర్తుపెట్టుకొని తప్పకుండా రండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నీ రాకడాది త్వరలో ఉంటుండగా మమ్మల్ని సిద్ధపడమని చెప్తుండగా ప్రభువా, మేము ఏ విషయంలో ప్రాధాన్యత ఇస్తూ నీ రాకడని చేరుకోలేకపోతామో ప్రభువా, నువ్వు మాకు ఇస్తున్న హెచ్చరికలను బట్టి మేము సిద్ధపడుటకు మీరు మాకు సహాయం చేయండి. ఆత్మదేవ, మా హృదయములను, అంతరంగములను, అంతరింద్రములను పరిశోధించువాడా. మనుషులు బాహ్య రూపమును చూస్తారు కానీ నువ్వు అంతరంగాన్ని చూసే దేవుడు. మాలో ఉన్న బలహీనతలు మీరు ఎరిగిన దేవుడు కనుక మాలో ఉన్న ప్రతి బలహీనతలు దూరపరిచి నీ బలాన్ని ధరింపచేసి నీకు సాక్షులుగా మమ్మల్ని ఉంచమని అడుగుచున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. బిడ్డలు ఏ ఉద్దేశములతో ఏ తలంపులతో వచ్చి ఉన్నారో వారి హృదయవాంఛలు తీర్చండి. సాక్ష్యం చెప్పిన బిడ్డలను దీవించండి. వారు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకొంచున్నాం. ఇకను అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మా జీవితాల్లో జరిగించండి ప్రభువా. ప్రార్థన అనంతరము విజ్ఞాపన ప్రార్థనలు జరగవచ్చుండగా వాటికి ప్రతి విజ్ఞాపనకు విజయం ఇచ్చి దీవించమని అడుగుచున్నాం. నాయన నీకు స్తోత్రం. బిడ్డలు ప్రేమతో తెచ్చినటువంటి కానుకలను దీవించి ఆశీర్వదించండి. అవి మీ పరిచర్య కొరకు వాడుకొనుటకు సహాయం చేయి నాయన.
ఇవ్వబడిన ప్రతి హస్తం తిరిగి 1000 ఆశీర్వాదకరంగా మలచి పరలోక మంది లెక్క కనబడుటకు సహాయం చేయమని అడుగుచున్నాం. నాయన, ఏ బిడ్డ అయితే అనారోగ్యంతో వచ్చి ఉన్నారో యేసు నిబంధన రక్త ప్రభావంతో వారికి స్వస్థత కలుగునుగాక. అంధకార శక్తుల చేత పీడింపడుతున్న బిడ్డలకు యేసు నిబంధన రక్త ప్రభావంతో విడుదల కలుగునుగాక. కుటుంబాల్లో సమాధానంతో ఉన్నటువంటి బిడ్డలకు మీ సమాధానము దయచేయబడునుగాక. విడిపోయిన కుటుంబాలు యేసు నిబంధన రక్త ప్రభావంతో తిరిగి సమకూర్చబడునుగాక. ఆర్థిక సమస్యలతో నలిగిపోచున్న బిడ్డలకు మీ ధారాళంలో నుంచి, మీ ధనదిలో నుంచి మీ సమృద్ధి దయచేయబడునుగాక. రుణ భారములతో నలిగిపోచున్న బిడ్డలకు రుణ విడుదల కలుగునుగాక. నా తండ్రి, మా యవన బిడ్డలు యవన కాలమందు నీ కాడి కింద ఉండినట్లుగా సహాయము చేయునుగాక. ఆత్మీయ అభిషేకం కొరకు ఆశ కలిగిన బిడ్డలకు ఆత్మాభిషేకం దయచేసి దీవించబడునుగాక. నా తండ్రి, ఉద్యోగం లేని వారు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తుండగా వారికి ఉద్యోగములు దయచేయబడునుగాక. సంతానం లేని వారి సంతానం కొరకు ఎదురు చూస్తుండగా సంతాన భాగ్యము దయచేయబడునుగాక. వివాహం కాని వారి వివాహం కొరకు ఎదురు చూస్తుండగా వారికి ఏర్పరిచిన వ్యక్తితో వివాహము జరిపించబడునుగాక. ప్రభువా, నీ తండ్రి, ఏ కొరతతో నీ బిడ్డల్ని సంధికి వచ్చినప్పటికీ ప్రతి కొరత తీర్చగలిగిన దేవుడు కనుక మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఒక్కొక్క బిడ్డని మీ సన్నిధిలో ఎత్తిపట్టుకొని ఉన్నాం. నాయన, నీకు స్తుతి స్తోత్రం. నువ్వు దర్శించిన బిడ్డలు నవమాసములు నిండి మంచి ఆరోగ్యకరమైన బిడ్డలకు జన్మమిచ్చినట్లుగా వారు దీవించబడునుగాక. పరిశుద్ధుడా, నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్న ఆత్మదేవ, మాకు సహాయం చేయండి తండ్రి. దీవించండి, కరుణించండి. ప్రియ బిడ్డలందరినీ మీ హస్తంలోకి అప్పగించుకొంచున్నాం. ఇప్పుడు బిడ్డలకు నేను ప్రార్థించిన ఉండగా నా హస్తాన్ని మరుగుపరచండి. ఆత్మదేవ, నీ హస్తం వారిపైన ఉంచండి నాయన. ప్రతి బిడ్డను తాకండి, ప్రతి బిడ్డను ముట్టండి, ప్రతి బిడ్డను స్వస్థపరచండి. వారి జీవితాలు నీ కొరకు ఆశీర్వదించబడుటకు నీ సన్నిధిలో, నీ సహవాసములో ప్రతి బిడ్డ దీవెన ఆశీర్వాదములు పొందుకునేటట్టుగా సహాయం చేయండి. పరిశుద్ధుల, అనేక విధాలైనటువంటి అనారోగ్య పరిస్థితులతో జనులు నలిగిపోతున్నారు. దగ్గు, జలుబు, జ్వరాలతో నెలల తరబడి బాధపడుతున్నారు. ప్రభువా, యేసయ్యా, వారిని స్వస్థపరచండి నాయన. దీవించండి. మేము శోధించబడినప్పుడు నీ వైపు తిరుగునట్టుగా సహాయం చేయండి. ఎందుకంటే నువ్వు ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షించి లోపరుచుకుంటానని సెలవిచ్చిన దేవుడు కనుక గద్దింపు శిక్షణ మాకు వచ్చినప్పుడు మేము నీ వైపు తిరిగి నీ కృప పొందినట్లుగా మాకు సహాయం చేయమని, కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ హస్తములకు అప్పగించుకొనిచుండగా నీ దీవెన ఆశీర్వాదం వారిపైన కుమ్మరించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం మాకు వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను మన్నించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నువ్వు అయి ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనందనాశనం, శిలువ రక్తమే జయం. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడనే యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసము కూడి వచ్చిన మనకును సాక్ష్యం చెప్పిన బిడ్డలకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మారి మీద కృమ్మరించుము దేవా, కృమ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం. టేబుల్ కొంచెం అటు పట్టండి.